భరత్ ఎన్టీఆర్ తెలుగు జాతికి చెందిన మహానేత. అయితే ఏంటి ఆయన విగ్రహాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయడంపై ఇంత రాజకీయం ఎందుకు జరుగుతుంది? సో ఇప్పుడు మీరు అన్నట్టే అన్నారు, ఏంటంటే విగ్రహాల ఏర్పాటు అన్నది రాజకీయంగానే మారింది. ఓట్లు వస్తాయంటే రాజకీయ పార్టీలు నేతలు ఏమైనా చేస్తారు, ఓట్లు రావంటే ఎంత మహనీయుల విగ్రహాలైనా పట్టించుకోరు. సింపుల్ లాజిక్. ఇప్పుడు రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎన్నిక సమయంలో ఎవరు వ్యతిరేకంగా మాట్లాడలే కదా, బీఆర్ఎస్ కూడా వ్యతిరేకంగా మాట్లాడలే కదా ఎన్టీఆర్ విగ్రహం పెడతామంటే. నిజానికి ఇప్పుడు రాజకీయ పార్టీలు వాళ్ళ స్టాండ్ చూస్తే, ఖమ్మంలో పువ్వాడ అజయ్ బీఆర్ఎస్ లో మంత్రి, శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహం పెడితే యాదవ్ సంఘాలు అబ్జెక్షన్ వ్యక్తం చేశాయి. చివరికి ఆ శ్రీకృష్ణుడి రూపం మార్చి వేరే ఎన్టీఆర్ విగ్రహం పెట్టాల్సి వచ్చింది. అప్పుడు ఎవరు మంత్రి? బీఆర్ఎస్ మంత్రి కదా, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేనే కదా ఇప్పుడు పువ్వాడ అజయ్. ఖమ్మంలో పెట్టారు కదా, మరి ఖమ్మం తెలంగాణలో లేదా? ఉంది కదా. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తే ఇష్యూ అవుతుంది, ఎందుకంటే ఆపోజిషన్లో బీఆర్ఎస్ ఉంది. సో ఇష్యూ చేయాలనుకుంటే చేయొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి, అంతకుముందే ఎన్టీఆర్ ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి చాలా విగ్రహాలు కూడా అయినాయి. అంతకుముందు ఒకసారి రాజీవ్ గాంధీ పేరు తీసి బేగంపేట విమానాశ్రయానికి, డొమెస్టిక్ టెర్మినల్కి రాజీవ్ గాంధీ విమానాశ్రయం పెట్టారు. ఎన్టీఆర్ పేరు తొలగించారు. ఆ తర్వాత మళ్ళా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని తీసేసి మళ్ళీ ఎన్టీఆర్ పేరు 2014 తర్వాత కేంద్ర ప్రభుత్వం వచ్చి దాన్ని పెట్టింది. అప్పుడు అశోక్ గజపతి రాజు సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉండే. సో ఇట్లా ఉంటుంది. అంటే దీనికి సంబంధించి ఈ విగ్రహాలకు మహనీయులకు సంబంధించి ఎస్, తెలంగాణ ప్రాంతంలో ఉన్న విగ్రహాలు ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళ విగ్రహాలు, ఆంధ్ర మూలాలు ఉన్న వాళ్ళ విగ్రహాలు ఆంధ్రప్రదేశ్లో లేవు, నిర్వివాదాంశం అది. అయితే ఒకటి ఏంటంటే, తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన పౌరులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అంటే శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే, తడ నుంచి మొదలు పెడితే చిత్తూరు వరకు కూడా, కుప్పం వరకు కూడా, తడ నుంచి కుప్పం వరకు కూడా అన్ని జిల్లాల వాళ్ళు కూడా హైదరాబాద్కు వచ్చారు. సో ఆబ్వియస్లీ కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ అయినా, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం అయినా, హైదరాబాద్లో ఉన్న దానికి సంబంధించి జలగం వెంకటరావు అంటే కంప్లీట్గా తెలంగాణ వ్యక్తి. సో అట్లా ఇప్పుడు మొన్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం, అంటే రాజకీయ నాయకుల విషయంలో వివాదాలు చేశారు కానీ కళల దానికి సంబంధించి ఇప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం రవీంద్ర భారతిలో పెడితే వేరే కంపారిజన్ చేశారు. కళలకు ఇళ్ళల్లో ఏమంటారు కదా. ఇప్పుడు అలా అంటే ఎల్బీ స్టేడియం అని ఉంది, లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం. అని తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు, లాల్ బహదూర్ శాస్త్రి ఉత్తరప్రదేశ్ సంబంధించి కదా, కానీ దేశ ప్రధానిగా చేశారు కదా. కానీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయాల్లోనే అభ్యంతరాలు ఎందుకు వస్తున్నాయనేది చూడాలి. ఇక్కడ ఒకటి, తెలంగాణకు సంబంధించిన ప్రజలు ఎక్కువ వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ఉండట్లేదు, నివాసం ఉండట్లేదు. బట్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అక్కడ విగ్రహాలు ఇక్కడ పెట్టినప్పుడు ఇక్కడికి సంబంధించిన మహనీయులు, అంటే పివి నరసింహారావు ప్రధానమంత్రిగా పనిచేశారు కదా, నంద్యాల ఎంపీగా పనిచేశారు పివి నరసింహారావు. కొన్ని విగ్రహాలు అక్కడ నంద్యాల పార్లమెంట్ పరిధిలో పెట్టాలి, విజయవాడలో పెట్టాలి, విశాఖలో పెట్టాలి, తిరుపతిలో పెట్టాలి. తర్వాత సి నారాయణ రెడ్డి ఇదిగో రాయలసీమ గడ్డ, దీని కథ తెలుసుకో బిడ్డ. బహుశా అది సీతయ్య సినిమాలో పాట అనుకుంటా. సో అట్లాంటి పాటలు రాశారు. తర్వాత తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అని చెప్పి సి నారాయణ రెడ్డి గతంలో పాటలు రాశారు ఎన్టీ రామారావు కోసం. సో అటువంటి మహనీయుల విగ్రహాలు అక్కడ పెడితే బాగుంటుంది. కాళోజీ విగ్రహాలు, తెలుగు గురించి రాసిన కాళోజీ విగ్రహాలు పెడితే బాగుంటుంది. బొమ్మెర పోతన విగ్రహాలు, ఇటువంటి పెడితే ఇష్యూస్ రావు. ఇప్పుడు ఇష్యూస్ సంబంధించి అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ మాట్లాడింది, అప్పుడు కాంగ్రెస్ మాట్లాడింది, అంతే కదా. ఇప్పుడు బీఆర్ఎస్ మాట్లాడుతుంది. ఇక్కడ ఈ రెండు పార్టీలకు కూడా ఇక్కడ హైదరాబాద్లోనేమో సెటిలర్ ఓటు కావాలి, తెలంగాణలో ఏమో రూరల్ తెలంగాణలో తెలంగాణ వాదం రగిలించాలి, అంతే కదా. ఇప్పుడు టీఆర్ఎస్ పేరు చేంజ్ చేసుకొని బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి అనే పేరు పెట్టుకున్నారు. అంటే ఏంది భారత రాష్ట్ర సమితి అంటే? దేశవ్యాప్తంగా విస్తరించాలని అప్పుడు అనుకున్నారు. ఓడిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తెలంగాణకి పరిమితం అవుదాం అనుకుంటున్నాను. సో ఇక్కడ ఇష్యూ రేజ్ చేస్తుంది ఏంటన్నది మనం చూడాలి. రోషయ్య విగ్రహం పెట్టినా, బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టినా, ఎన్టీఆర్ విగ్రహం పెట్టినా, ఇటువంటి ఇష్యూస్ రావద్దు అనుకుంటే
ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా కొంచెం పెద్ద మనసు చేసుకుని తెలుగు ఐక్యత గురించి మాట్లాడుతున్నప్పుడు రెండు రాష్ట్రాల మహనీయులకు కూడా సమాన గౌరవం దక్కాలి కదా. ఎస్. అయితే ఇక్కడ ఏంటంటే సింపుల్ అర్థమెటిక్, కమ్మ ఓట్లు కావాలి, కమ్మ డామినేషన్. ఇప్పుడు గతంలో 6 ఎమ్మెల్యేలు ఇక్కడ ఉండే, కమ్మ సంబంధించి ఇండస్ట్రీ అయినా లేకపోతే మీడియా అయినా లేకపోతే సినిమా ఇండస్ట్రీ అయినా ఇంకా వేరే అయినా ఎంటర్‌ప్రెన్యూర్స్ చాలా మంది ఉన్నారు. రాజకీయ పార్టీలకు ఫండింగ్ వస్తుంది కాబట్టి దానికోసం చేస్తారు అక్కడ. దీని సామాజిక వర్గం బట్టి కూడా ఉంటుంది ఇష్యూ, తప్పేం లేదు. రాజకీయ పార్టీ లేదు, ఇప్పుడు బీఆర్ఎస్ లేకపోతే కేటీఆర్ వచ్చి విగ్రహం పెట్టొద్దు అన్నారు. మళ్ళా కింది స్థాయి లీడర్స్ వచ్చి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు, సాంస్కృతిక దాడి అది ఇది అని చెప్తారు. బట్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా పెట్టారు కదా విగ్రహాలు. ఖమ్మంలో పువ్వాడ అజయ్ పెడితే గిట్ట దాన్ని వద్దనలే కదా. సో అందుకని దీనికి ఒక నిర్దిష్టమైన స్టాండ్ ఉండాలి. ఆంధ్రప్రదేశ్ సంబంధించి నేతలు, అక్కడి ప్రభుత్వం కూడా ఒక పెద్ద మనసు చేసుకుని తెలంగాణ వైతాళికులు, తెలంగాణ రాజకీయ నాయకుల విగ్రహాలు అక్కడ కూడా పెడితే ఇటువంటి సమస్యలకు అన్నిటికీ ఫుల్ స్టాప్ దొరుకుతుంది. మాట్లాడదాం. మనతో పాటు వి ప్రకాష్ గారు జాయిన్ అవుతారు.